హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ ఇన్సూరెన్స్. ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ ఛానల్. ఈ ఛానల్లో ఇన్సూరెన్స్ సంబంధించిన ఏ టు జెడ్ టాపిక్స్ అనేవి తెలుసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో జెన్యూన్ టాపిక్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీ కళ్ళు తెరుచుకుంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో మనం రీసెంట్లీ చెప్తున్న ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఎంత ఫ్రాడ్ చేస్తున్నారో చాలా వీడియోస్ చెప్పాను. కొందరు నమ్ముతున్నారు అండ్ కొందరు అలా ఏం ఉండదు, అట్లా ఏం ఉండదు, మీరు అబద్ధం చెప్తున్నారు అంటున్నారు. సో ఈరోజు మీకు విత్ ప్రూఫ్తో సహా తీసుకొచ్చాను. అండ్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, డైరెక్ట్ ఒక పర్సన్ మన వీడియో చూసి కాల్ చేసి, సార్ నన్ను ఇలా మోసం చేశారు, ఒకసారి మీరు చూడండి, వీలవుతే మీరు వీడియో చేయండి అని చెప్పి మనల్ని కాంటాక్ట్ చేస్తే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ మీ పాలసీలు కూడా ఇలానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ పాలసీలు కూడా ఇలానే ఉంటే ఇమ్మీడియట్లీ ఆ కంపెనీని అడగండి, మా పాలసీలు ఎందుకు ఇలా చేశారో అని. తెలిసి తెలియక మీరు చేయించుకున్న పాలసీలు అసలు జెన్యూనా లేదా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సిహెచ్ రాజేష్ అనే పర్సన్ వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళి ఆన్లైన్లో ఒక యూట్యూబర్ వీడియో చూసి ఆ లింక్ క్లిక్ చేసి కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయడం జరిగింది. అండ్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేశాక ఆ పర్టికులర్ వెబ్సైట్ నుంచి వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి, సార్ మేము మీకు హెల్ప్ చేస్తాము పాలసీలో అని చెప్పేసి వాళ్ళు ఇతనికి గైడ్ చేయడం జరిగింది అండ్ పాలసీ చేయడం జరిగింది. సో ఇది ప్యూర్ టర్మ్ ప్లాన్ ఇచ్చారు ఇతనికి. అండ్ కంపెనీ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెంటల్లో ఇచ్చారు. అండ్ సమ్ ఇన్సూర్డ్ వచ్చేసి 50 lakhsకి ఇచ్చారు. అండ్ ఆ పర్సన్ ఏజ్ వచ్చేసి 27 years ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 27 years పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్నాడు. సో అతను ఎలిజిబిలిటా లేదా అనేది చెక్ చేయకుండానే 50 lakhs సమ్ ఇన్సూర్డ్కి పాలసీ అనేది చేయడం జరిగింది. అతను చేసేది వచ్చేసి క్యాటరింగ్ బిజినెస్. వెరాస్ అతనికి క్యాటరింగ్ బిజినెస్కి సంబంధించిన ఎలాంటి ఫరం లేదు, ఎలాంటి ఐటీఆర్ లేదు. అండ్ అతని బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అంతంత మాత్రమే ఉంది. అండ్ అతను సాలరీ పర్సన్ కూడా కాదు. అయినా కూడా వీళ్ళు టర్మ్ పాలసీ చేశారు. మనకి పాలసీ పంపించి, అన్న మీ వీడియో నేను చూశాను, మీరు రీసెంట్లీ చేసిన వీడియో, నాకు ఎందుకో ఈ పాలసీలో ఏదో డౌట్ ఉంది అనిపిస్తుంది. అండ్ నేను చాలాసార్లు వాళ్ళకి కొన్ని డౌట్స్ కోసం మళ్ళీ కాల్ చేసే వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఒకసారి మీరు చెక్ చేయండి అని చెప్పి పాలసీ పంపించడం జరిగింది. సో పాలసీ పంపించాక నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి. అతను మీకు చెప్పాను కదా, అతను క్యాటరింగ్ బిజినెస్ చేసుకుంటాడు, అతనికి ఐటీఆర్ అనేది లేదు. కానీ వీళ్ళు పాలసీ చేసేటప్పుడు 3 lakhsకి ఐటీఆర్ ఉంది అని చెప్పి మెన్షన్ చేసి పాలసీ చేశారు. ఒకవేళ రేపు క్లైమ్ వచ్చినప్పుడు ఇతను ఐటీఆర్ చూపించకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ ఇస్తుందా? అండ్ రెండో అతిపెద్ద మిస్టేక్ ఎక్కడ చేశారు అంటే, ఐడి ప్రూఫ్గా అంటే నేమ్ ప్రూఫ్గా ఆధార్ కార్డు ఇచ్చారు, ఓకే గుడ్. అడ్రస్ ప్రూఫ్గా ఓటర్ ఐడి ఇచ్చారు, ఓకే ఇది కూడా గుడ్. కానీ ఏజ్ ప్రూఫ్గా గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి ఐడి ప్రూఫ్ ఇచ్చారు. మరి ఇతను ఏ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాడో ఆ పాలసీ చేసిన వాళ్ళైనా చెప్పాలి, లేదంటే కస్టమర్ అయినా చెప్పాలి. అసలు నేను గవర్నమెంట్ ఎంప్లాయే కాదన్నా, అసలు వాళ్ళు ఎందుకు అలా మెన్షన్ చేశారో మీరు చెప్పేదానికి నాకు తెలియదు అంటున్నాడు కస్టమర్. ఇక్కడ ఎవరిది మిస్టేక్? కస్టమర్ మిస్టేకా లేదా వాళ్ళ మిస్టేకా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. కస్టమర్కి పాలసీ గురించి నాలెడ్జ్ లేనప్పుడు మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇది కావాలి అండ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో మాత్రమే మీకు పాలసీ వస్తుంది అని చెప్పి పాలసీ చేస్తారా? లేదనుకోండి, ఓకే మనకి ఫామ్ ఫిల్ చేశాడు, లేదనుకో ఆన్లైన్లో వచ్చి మనకు రిక్వెస్ట్ పెట్టాడు కదా, సో మనం ఏదో ఒక పాలసీ చేసేద్దామని చేస్తారా? మీరే చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ లేని అతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడంగా తీసుకొచ్చి పెట్టారు? ఏం అప్లోడ్ చేశారు? అతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆరే లేదు, ఐటీఆర్ ప్రూఫ్ పెట్టేసి చేశా అంటున్నారు. పాలసీలో మెన్షన్ చేస్తుంది అదే. రేపు నాడు ఒకవేళ క్లైమ్ అయిందనుకో, మీ ఐటీఆర్ చూపియండి అని ఇన్సూరెన్స్ కంపెనీ అడుగుతుంది. అప్పుడు ఎట్లా చూపిస్తాడు కస్టమరు? అండ్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి మీరు మెన్షన్ చేశారు సార్, అండ్ మీరు ఐడి ప్రూఫ్ అప్పుడు సబ్మిట్ చేశారు, ఐడి ప్రూఫ్ ఇవ్వండి అంటారు. వీళ్ళు ఏ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తారో కస్టమర్కి కూడా తెలియదు. ఇది హైలైట్ ట్విస్ట్. ఇంకా కొందరు మేధావులు వచ్చి ఇప్పుడు అంటారు 3 years కంటిన్యూషన్ ఉంటే వాళ్ళు ఏది పెట్టినా కూడా క్లైమ్ ఇవ్వాలి, అది కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసుకుంటే నడుస్తుంది అని చెప్పి. ఇన్సూరెన్స్ తీసుకోండి, కన్జ్యూమర్ కోర్ట్ చుట్టూ తిరుగుతావా? అసలు ఈ మిస్టేక్ ఎందుకు చేయాలి మనము? ఎలిజిబుల్ లేనప్పుడు పాలసీలు ఎందుకు తీసుకోవాలా? ఎలిజిబుల్ లేనప్పుడు వాళ్ళైనా పాలసీ ఎందుకు చేయాలి? ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, మీకు కాంటాక్ట్ చేశాడు, సార్ మీ ఎలిజిబుల్ క్రైటీరియాకి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేరు అని చెప్పేస్తే సరిపోతుంది కదా. నాన్ ఎలిజిబుల్ వాళ్ళకి సరోగటెడ్ పాలసీస్ అని ఉంటాయి. అంటే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకొని, ఒకవేళ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ సిబిల్ బాగుంటే వాళ్ళకి కొన్ని అరౌండ్ 25 lakhs, 30 lakhs, 35 lakhs లేదా 50 lakhs ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కస్టమర్కి అసలు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ప్రాపర్గా లేదు. అండ్ సిబిల్ అనేది, అసలు సిబిల్ అంటే ఏంటో కూడా నాకు తెలియదన్నా అంటున్నాడు కస్టమర్. ఇది ఏ బేసిస్ మీద ఈ పాలసీ ఇష్యూ చేశారు?
మీ టార్గెట్స్ ఉంటే ఏ పాలసీ పడితే ఆ పాలసీ ఇచ్చేస్తారా? ఇంకొకటి, ఎవ్రీ మంత్ కస్టమర్ వచ్చేసి లెవెల్ 50 రూపీస్ పే చేయాలి. అలా 34 ఇయర్స్ పే చేయాలి. లెవెల్ 50 ఇంటూ 12 అంటే 1 ఇయర్కి ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. 1 ఇయర్కి 13,800 అవుతుంది, అవునా? ఇలా 34 ఇయర్స్ పే చేయాలి అంటే 4,69,200 రూపీస్ కస్టమరు మొత్తం అమౌంట్ కడతాడు. ఈ లోపల ఒకవేళ ఏమైనా అవుతే అతనికి క్లైమ్ వస్తుందా అంటే 100% రాదు. ఎందుకు అంటే ఐటీఆర్ఏ లేదు, గవర్నమెంట్ ఎంప్లాయర్ మెన్షన్ చేసావు, ఎట్లా ఇస్తుంది కంపెనీ? సో నువ్వు నాట్ ఎలిజిబుల్ లెక్క ప్రకారం. కస్టమర్కి నేను ఇవన్నీ ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్రదర్ ఇగో ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో మీకు పాలసీ అనేది రేపు నాడు ఫ్యూచర్లో క్లైమ్ రాకపోవచ్చు బ్రదర్, మీరు ఈ పాలసీ కంటిన్యూ చేసుకున్నా కూడా మీకే ప్రాబ్లము అని చెప్పి. కస్టమర్ కూడా అదే అన్నాడు, అన్న నాకు కూడా అదే డౌట్ ఉంది, నేను కూడా ఒక 2-3 అడిగాను, వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మీరు కూడా ఇదే చెప్తున్నారు, మరి వాళ్ళు ఎందుకు చేశారో అర్థం అవ్వట్లేదు అన్న అంటే, ఒక పని చెయ్యి, నువ్వు కస్టమర్ కేర్కి కాల్ చేసి నేను పాలసీ తీసుకున్నా కదా, ఏ క్రైటీరియాలో నా పాలసీ అనేది ఇష్యూ అయ్యింది, రేపన్నాడు నాకు ఏమైనా అవుతే క్లైమ్ వస్తుందా అని అడగండి అంటే కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి ఏమైనా అయినప్పుడు చూసుకుందాం లేండి సార్, ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, పాలసీ అయితే అయిపోయింది కదా, మీరేం టెన్షన్ పడకండి అంటున్నారంట. ఇదేం సమాధానం నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ కస్టమర్ ఫైనల్లీ వాళ్ళతోని ఆర్గ్యూ చేసి పాలసీ అనేది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ సూన్ పాలసీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, కానీ అప్పటి వరకు అతను కట్టిన అమౌంట్ మాత్రం రిఫండ్ రాదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, బట్ ఎలిజిబుల్ ఉంటేనే తీసుకోండి. నాన్ ఎలిజిబుల్ అయ్యుండి ఫ్రీగా కంపెనీకి ఎందుకు అమౌంట్ కట్టడం? మీరు ఎలిజిబుల్ లేనప్పుడు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఇస్తుంది కంపెనీ? వీళ్ళు ఆన్లైన్లో ఏదో ఒక ప్రూఫ్ పెట్టేసి ఏదో ఒకటి ఎడిట్ చేసేసి కంపెనీకి సబ్మిట్ చేస్తున్నారు. క్లైమ్ అప్పుడు అలా ఎడిటెడ్ నడవదు కదా. అండ్ కంపెనీ కూడా ఐసిఐసిఐ ప్రుడెంటల్ కంపెనీ రేపు నాడు క్లైమ్ ఇచ్చేటప్పుడు ఒకవేళ మీరు చెప్పారనుకోండి, సార్ నాకు తెలియదు ఆన్లైన్ వాళ్ళు ఏమేమి ఫిల్ చేశారు అని, సో కంపెనీ సింపుల్ ఒకటే చెప్తుంది, సార్ మీకు పాలసీలో 40 డేసో 35 డేసో 30 డేసో గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ 30 డేస్లో మీరు మీకు ఇచ్చిన పాలసీ మొత్తం చెక్ చేసుకొని మీకు ఏదన్నా అందులో డేటా రాంగ్ ఉంటే మీరు ఇమ్మీడియట్లీ కరెక్షన్ చేసుకోవచ్చు, లేదంటే పాలసీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అందుకే మేము ఆ గ్రేస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ గ్రేస్ పీరియడ్ దాటినాక కూడా మీరు నాకు తెలియదు అంటే మేము ఒప్పుకోవడానికి లేదు, అది రూలే కదా. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, రేపు నాకేమన్నా అవుతే నా ఫ్యామిలీకి క్లైమ్ రావాలి అని చెప్పి నేను మంత్లీయో ఇయర్లీ ఎంతో కొంత ప్రీమియం కడుతున్నా. ఇంత కట్టినాక కూడా నేను చనిపోతే నా ఫ్యామిలీకి 1 రూపీ రాకపోతే నేను తీసుకునే టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు? నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్లో చెప్పేవన్నీ నమ్మకండి ఫ్రెండ్స్. అండ్ ఎస్పెషల్లీ ఈ యూట్యూబర్స్, ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ చెప్పేవాళ్ళు మొత్తం మీ గ్యామ్లింగ్ చేసినట్టు చేసేస్తున్నారు. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏందో కూడా తెలియనివాడు కూడా ప్రతి ఒక్కడు వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి ప్రమోట్ చేయడం 400కు 500కు అని చెప్పి. దయచేసి ఇలాంటి ట్రాప్లలో పడకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇలాంటి పాలసీలు తీసుకొని ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీ పాలసీలో ఏమేమి మెన్షన్ చేశారు, మొత్తం పేజ్ టు పేజ్ చూడండి. ఇన్కమ్ దగ్గర ఏం మెన్షన్ చేశారు, మీరు నాన్ సాలరీడ్ పర్సన్ అయితే అసలు మీకు పాలసీ ఏ బేసిస్ మీద ఇచ్చారు. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే, ఇలా మీరు నెంబర్ ఎంట్రీ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తారో అలా కాల్ వచ్చేస్తుంది మీకు, సార్ నేను మీకు హెల్ప్ చేస్తాను సార్ అని చెప్పేసి. అదేంది భయ్యా నాకు అర్థం కాదు. జస్ట్ చెక్ చేసుకుందామని డీటెయిల్స్ ఎంట్రీ అయినా ఫోన్ చేసేస్తావా? ఎందుకు అంతగానం తొందర? ఒకవేళ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా, వెహికల్ ఇన్సూరెన్స్ కావాలన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఆల్మోస్ట్ అన్ని టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్తోని మనం టైఅప్ అయి ఉన్నాం ఫ్రెండ్స్. మీకు ఒకవేళ జెన్యూన్గా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ కావాలి అనుకుంటే మీరు ఇండియాలో ఎక్కడన్నా ఉండనివ్వండి, ఎనీ కోనలో ఎక్కడన్నా ఉండనివ్వండి, నేనే పాలసీ చేస్తాను, నేను మీతో మాట్లాడతాను. అండ్ మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, మీరు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాము, మరి ఎలా అని చెప్పేసి అవన్నీ నేను మీతో ఫోన్లో మాట్లాడి డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ కావాలి అంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఫిల్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ డిస్క్రిప్షన్ ఏ ఆన్లైన్దో అంటే ఏ బజార్దో లేదనుకో ఇంకొవరిదో కాదు. ఈ లింకు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కోసం క్రియేట్ చేయించిన లింక్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి నాకు రావడం జరుగుతుంది. నేనే పర్సనల్గా మీకు కాల్ చేస్తాను. 1 or 2 days టైం పడుతుండొచ్చు, బట్ 100% మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ ఏముందో చూసుకొని దాని తగ్గట్టు పాలసీ అనేది చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్తోని మనం టైఅప్ అయి ఉన్నాము. మీకు ఏ కంపెనీలో సూట్ అవుతుందో చెక్ చేసి అదే కంపెనీలో పాలసీ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.